ఆకాశవాణి మధ్యంతర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. నమస్కారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది 6వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్ అనగానే తర్వాతి ఏడాది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టబోయే కొత్త కార్యక్రమాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. అసలు దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, రేపటి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నిటినీ ఈనాటి చర్చా కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు ఆర్థిక నిపుణులు శ్రీ పాపారావు గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ కుర్మనాథ గారు, ఇండియన్ ప్లాస్టిక్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధ్యక్షులు శ్రీ అనిల్ రెడ్డి వెన్నం. అందరికీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఓకే, ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగం ఆశాంతం గత 10 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, విధానాలు, అమలు చేసిన పథకాలు, సాధించిన విజయాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. పాపారావు గారు, ప్రస్తుతం తాజా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఈ నేపథ్యంలో మనం రేపటి బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలని ఆశించవచ్చు అంటారు? ఓవరాల్ ఫ్రేమ్ ఎకానమీది మ్యాక్రో ఇండికేటర్స్ అంటున్నారు వీళ్ళు. అది కొన్ని గ్లోబల్గా చూస్తే కనుక మనకి ఫిగర్స్ ఆథెంటిక్ అనే దాని మీద తీసుకొని గ్లోబల్గా జీడిపి గ్రోత్లో బాగున్నాం అనేది. అంటే ఇప్పుడు జనరల్గా కంపేర్ చేసుకోవటం ఎక్కువ చైనాతోనే కాబట్టి చైనా జీడిపి గ్రోత్ వేవరింగ్, అంటే ఇన్ ద సెన్స్ 5% లోపు 5% అరౌండ్ అనేది అనుకుంటే, దాంతో కంపేర్ చేస్తే ఇండియాకి ఈ సంవత్సరం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న 7%. కానీ ఈ మధ్య సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫిగర్స్ కానీ ఏంటంటే అవి గ్లోబల్గానే బాగున్నాయి గ్రోత్ ఫిగర్స్ అనేది ఒకటి ఓవరాల్ మ్యాక్రో ఫిగర్స్లో. సరే, ఇంకా ఇతరత్ర డీటెయిల్స్ ఏవి తీసుకున్నా ఇన్ఫ్లేషన్ కూడా ఈ మధ్య కంట్రోల్లోకి వస్తుంది అనేది ఒక జనరల్ ఇది. మామూలంటే మనం ట్రెడిషనల్ సాంప్రదాయక ఆర్థిక సిద్ధాంతాలను తీసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది అంత ఉండకూడదు అనే దాని మీద రిజర్వ్ బ్యాంక్ తాలూకు టార్గెటింగ్, ఏదైతే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలనేది దాని టార్గెట్ కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసే ప్రయత్నంలో జరుగుతుంది. ఈ ఓవరాల్ ఫ్రేమ్ అయితే మరి జనరల్గా మ్యాక్రో ఇండికేటర్స్ బాగున్నాయి అనేది ఒక మాట అయితే, దాంతోపాటుగా విత్ ఇన్ ఇట్ ఇతర డేటా కూడా చూస్తే కొన్ని డేటా అలార్మింగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అది టెంపరీయా, లాంగ్ రన్లో అలాగే ఉంటుందా, ఏమవుద్ది, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అంటే దాన్ని కొంత ఫైర్ ఫైటింగ్ లాగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఈ బడ్జెట్లో కూడా ఉంది. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కానీ ఇది యూనిట్ టు అడ్రస్ దెమ్. ఇదేదో టెంపరీగా వేసే బడ్జెట్, గెలిచిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంకో బడ్జెట్ వేసుకుంటారు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేద్దాం అనేది కుదరదు. ఎందుకంటే ఏంటంటే ఒక్కోసారి మనం గతంలో కూడా చరిత్రలో ఏంటంటే ఫైర్ ఫైటింగ్ లాంటి ప్లానింగ్లో కూడా వేసాం. గతంలో ప్లానింగ్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి జరిగినాయి కాబట్టి ఏంటంటే దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ నీడ్ టు అడ్రస్ మెనీ ఇష్యూస్. దానిలో కూడా క్యాంటర్ బడ్జెట్ సర్వే ఒకటి వచ్చింది ఈ మధ్య. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రజలు మేజర్గా ఇష్యూస్గా చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నాయి. ఏంటంటే ఒకటి ఇన్ఫ్లేషను, రెండోది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము. ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ చాలా ఎక్కువే ఉంది. ఫిగర్స్ ఏం చెప్పినా కానీ మీకు గ్రోత్ రేట్ ఉంది. గ్రోత్ రేట్ అదంటే ఒక లెవెల్కి వచ్చి ఇంకా పైన గ్రోత్ రేట్ స్లో అయింది పెరగటం. ఓవరాల్ ఈరోజు రైస్ ప్రైసెస్ దగ్గర నుంచి పల్సెస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా అది కామన్ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్, అది మిడిల్ క్లాసెస్ దగ్గర నుంచి దాన్ని ఇష్యూగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో దాన్ని అడ్రస్ చేసేది. పైగా మోర్ సో బికాజ్ పొలిటికల్ కంపల్షన్స్ ఏ ప్రభుత్వానికైనా ఉంటాయి కాబట్టి ఎలక్షన్ ఇయర్లో ఈ బడ్జెట్లో దాన్ని అడ్రస్ చేయకపోతే ఈ 2-3 మంత్స్లో ఎల్నినో ఉంటుంది, మీరు మర్చిపోకూడదు. అది కూడా ఏప్రిల్ మే దాకా కూడా ఎల్నినో ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే రేపు సమ్మర్ క్రాప్ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఇతరత్ర చాలా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ బడ్జెట్ వేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మనం బడ్జెట్ గురించి ఎంత మాట్లాడుతున్నాం, ఎలక్షన్ల గురించి ఎంత మాట్లాడుతున్నాం. ఎలక్షన్లు ఉండేది April 16th అలర్ట్గా ఉండమని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరికీ రెడీగా ఉండమని చెప్పింది. April 16th డే ఇది పెట్టి, అంటే అరౌండ్ దట్ టైం ఉంటాయి మీకు బడ్జెట్ వచ్చేది. ఇప్పుడు బడ్జెట్ వేస్తే దాన్ని అది ప్రాక్టికల్గా ఫోర్స్లోకి వచ్చేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ బడ్జెట్ ఏం వేసినా కానీ రేపు పొద్దున పాత బడ్జెట్ తాలూకు ఎఫెక్టే కంట్రీ మీద అది దాని తాలూకు కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఏంటంటే
కాకపోతే ఇక్కడ మీకు ఏమవుద్దంటే కొంత అన్ఎంప్లాయ్మెంట్ లాంటి అడ్రస్ చేయడంలో కొంత, ఆ తర్వాత మనీ సర్క్యులేషన్ పెంచి పర్చేసింగ్ పవర్ పెంచడం జనాల దగ్గర, దానికోసం కొంత ఏంటంటే ఈ బడ్జెట్లో తీసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలకేషన్స్ అనేవి ఉంటాయి. అది మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎలకేషన్స్ కనుక లిబరల్గా ఎలకేట్ చేస్తే అది కొంత ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా నడుస్తున్న కాలంలో కూడా కొంత అది అట్ ద ఏదో సేమ్ ఒక టైం ఏదో ఒక అన్ఎంప్లాయ్మెంట్ కొంతవరకు అడ్రస్ చేసే అవకాశం, అవకాశం ఎందుకంటే దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఒక గుడ్ సైన్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సీరియస్లీ, ఒకటి ఏంటంటే లాస్ట్ 5 బడ్జెట్స్లో చూసుకుంటే మీకు క్యాపెక్స్ అనేది 3 times పెరిగింది. అది మంచి సైన్. ఎన్నో సంవత్సరాల నుంచి మనం టాకింగ్ అబౌట్ క్యాపెక్స్ పెంచడం గురించి మాట్లాడుతున్నాం, ఖర్చులు పెంచాలి, ఇన్ఫ్రాకి ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇతరత్ర. కానీ ఓవరాల్ లాస్ట్ 5 బడ్జెట్స్లో పెరగటం అనేది ఒక ఫోకస్ ఉందనేది. అయితే ఎంత పెరిగినా మనకి పర్ క్యాపిటా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్స్గా, క్యాపెక్స్ ఓవరాల్గా కాకపోయినా దానిలో ఇన్ఫ్రా పరంగా తీసుకుంటే ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇంకా చాలా తక్కువే, చాలా చేస్తాం. నేషనల్ హైవే అథారిటీ ఇవన్నీ ఇంత చేసినా కానీ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో $91 మనది పర్ క్యాపిటా యాన్యువల్గా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్. అది జపాన్లో $124 ఉంది, అమెరికాలో $938 ఉంది. ఇమాజిన్ సీ ద డిఫరెన్స్, 10 times ఉంది ఇండియాతో సుమారుగా. చైనాలో $622 ఉంది, బ్రెజిల్లో $256 పర్ క్యాపిటా ఇన్ఫ్రా మీద ఉంది. కాబట్టి ఏంటంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ టు బి కవర్డ్, డిస్టెన్స్ టు బి కవర్డ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ విషయాలను మళ్ళీ మనం తరచి చర్చించే ముందు గురుమనాథ్ గారు, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెరిగినట్టుగా మనకి ప్రభుత్వం చెప్పడము, అలాగే ఫిగర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెరగడము. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలంటారు? రేపు బడ్జెట్లో దానికి సంబంధించిన అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ 2 రకాలుగా చూడాలండి. ఒకటి విలువ ఆధారిత ఎక్స్పోర్ట్స్, అది పెంచే ప్రయత్నాలు ఎక్కువ చేయాలండి. ఎందుకంటే మన లాంటి దేశాలు ఆహార అవసరాలు చాలా ఎక్కువగా ఉండే దేశాలు, ముఖ్యంగా వరి, గోధుమ లాంటి అవసరాలు మన దేశంలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన ఎక్స్పోర్ట్ ఏవేవి చేస్తున్నాము, వేటి మీద ఫోకస్ పెట్టాలి అనే ఒక స్ట్రాటజీ ఉంటే బాగుంటుందండి. విలువ ఆధారిత చేయడం వల్ల ఏంటంటే మనకుండే తక్కువ క్వాంటిటీని మనం దాన్ని వాల్యూ యాడ్ దాని మీద జోడించి పెంచి చేస్తే దాని మీద మనకి హై రిటర్న్స్ వస్తాయి. సో అది ఎక్స్పోర్ట్కి సంబంధించి అంతకంటే పెద్ద సమస్యలు మనకి ఉన్నాయండి దేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించి. ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయండి. పెరుగుతూనే వస్తున్నాయి, ఇన్ఫ్లేషన్తో పాటు పెరుగుతూ వస్తున్నాయి. కానీ అది రైతు భరించే శక్తికి మించిన పని అయిపోయింది. ఇది ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో డైరెక్ట్గా దీన్ని అడ్రస్ చేసే అవకాశం వేటిలో ఉంది అంటే అగ్రికల్చర్ ప్రధానంగా రాష్ట్రాల చేతుల్లో ఉంది. కాబట్టి కేంద్రం ఏం చేయగలదు అంటే రైతు చేతిలో కొంత డబ్బు ఉండాలి. కొంత డబ్బు ఉండి 2 రకాలు, రైతు చేతిలో కొంత డబ్బు ఉండాలి, తర్వాత రాష్ట్రాల ప్రమేయంతో, కొన్ని రాష్ట్రాల ప్రమేయంతో, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఏమవుతుందంటే వరి ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. అయితే ఉత్పత్తి దాకా ఉంది. ఉత్పత్తి తర్వాత ఏంటి, వీటిని గోడౌన్స్ స్పేస్ కూడా మనం తయారు చేసే 3 కోట్ల టన్నుల వరికి సంబంధించిన, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, ఈ మిగతా రాష్ట్రాల్లో మిగతా సమస్యలు ఉండొచ్చు. ముందు గోడౌన్స్ తర్వాత లోకల్గా అంటే స్థానికంగానే దీన్ని ప్రాసెస్ చేసే పద్ధతులు, వీటిని కొరత ఉండే ప్రాంతాలకి డైరెక్ట్ మార్కెట్ లింకేజెస్ పెట్టి, ఎందుకంటే మీకు బియ్యం ధర చూస్తే ఈరోజు మనం $70 దాటింది. బాస్మతి రైస్కి సరిపడా మనకి డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా సన్న రకాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండే సన్న రకాలకి చాలా డిమాండ్ వస్తుంది. ఒక పక్క డిమాండ్ ఉంది, మనం కొనుక్కోవడానికి పట్టణాల్లో ఉండే మిగతా మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడానికి కష్టంగా ఉంది. కానీ రైతులకి దానికి ప్రపోర్షనేట్గా వాళ్ళకి రిటర్న్స్ రావట్లేదు. సో వీటి మధ్యలో ఏదో జరుగుతుంది. సో ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం దీనికి సంబంధించిన రాష్ట్రాల అవసరాలు, ఉత్పత్తుల్ని అనుసంధానం చేసే ఒక వ్యవస్థను మనం కేంద్రం కనుక ఏమైనా సజెస్ట్ చేస్తే, అట్లనే ఇప్పుడు ఇక్కడ మనకి రైతు భరోసాలు, రైతు బంధు ఇట్లాంటి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసింది ఒకటి. అందులో రైతులకు ఏమైనా కొంచెం అదనపు
ఏమైనా సహాయం అందించగలిస్తే రైతుల చేతిలో కొంత అదనపు డబ్బు రావడం వల్ల వాళ్ళు ఇన్పుట్సే కానివ్వండి, లేదా వాళ్ళకి అదనపు ఖర్చులు ఏమైనా ఉంటే వాటికైనా కానీ, లేబర్ కాస్ట్లు పెరిగాయి వాటికైనా ఉపయోగించుకుని వాళ్ళకి కొంచెం రిలీఫ్ కలిగితే చాలా బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మీరు అంటున్న దాంట్లో ఇప్పుడు ఈ వాల్యూ ఎడిషన్ అన్నదానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని చర్యలు ఇప్పటికే ప్రారంభించిన ఈ క్లస్టర్స్ ఐడెంటిఫై చేయడము, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్ని ఒక జోన్ లాగా పెట్టి ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఏ పంట పండుతుందో అక్కడ ప్రాసెసింగ్కి అవకాశం ఇవ్వడము, దాని పరంగా ఇండస్ట్రీస్ని అక్కడ ప్రమోట్ చేయడము, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అనిల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఒకవైపు జీడిపి గ్లోబల్గా చూసుకుంటే మనకి జీడిపి మెరుగైన పరిస్థితిలో ఉంది, ఇంకొక వైపు ఇన్ఫ్లేషన్ కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి క్లస్టర్స్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి మనకి ప్రభుత్వ పరంగా అందే ప్రోత్సాహకాల విషయంలో మీరేమంటారు? ఈ బడ్జెట్ నుంచి, ఈ బడ్జెట్ కావచ్చు లేకపోతే పాత విధానాలు ఏవైతే ఇప్పటికే గవర్నమెంట్ తీసుకుందో వాటి యొక్క రిఫ్లెక్షన్స్ కావచ్చు, ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇది మనము మొదటి నుంచి చూసినట్టయితే కొన్ని సంవత్సరాలు లేకపోతే అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా బేస్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదో ఒక దాన్ని ప్రాసెస్ చేయడానికి కొరకు కావాల్సిన ఇండస్ట్రీ, దానికి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ముందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎగుమతి చేసుకునే అవకాశం చేయడము, ఈ ప్రాసెస్ ఇక్కడ గ్యాప్ చాలా ఉంది. ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకు నిజామాబాద్లో పసుపుకు సంబంధించింది కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ వెజిటబుల్ ప్రోడక్ట్స్ ఇవన్నిటి కూడా ప్రాసెస్ చేసే అవకాశం ఉంది మనకు. కానీ ఆ ప్రాసెస్కు ఇప్పటివరకు ఎటువంటి మన దగ్గర కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాలేదు. కాబట్టి ఇదే మీరు చూసినట్టయితే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్కు అనుగుణంగా ఉన్నది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే అటువంటి అది ఎటువంటి కూడా గ్యాప్ ఉంది, అక్కడ ముందుకెళ్లాల్సి ఉంది. ఈ ప్రాసెస్లో అలానే ముందుకు పెట్టినట్టయితే ఈ మధ్య కాలంలో ప్రతి గవర్నమెంట్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండస్ట్రీస్ పెరగాలని, టౌన్ లెవెల్ ఇండస్ట్రీస్ పెరగాలని ఒక ఆలోచన విధానం మారింది. కానీ దానికి అనుగుణంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం కానీ, ల్యాండ్ సేల్ చేయడం కానీ అది వాళ్ళకు అనుకూలంగా లేదు. ఎందుకంటే వారికి కావాల్సిన ప్రైజింగ్ సేల్ చేయడంతో కాస్ట్ వైజ్ ఎక్కువైపోతుంది. కాబట్టి అది అంత ఈజీ కాదు. లాంగ్ లీజ్ ఒక టైంలో, అంటే నాకు గుర్తుండి మేబీ 20-30 years బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి లీజ్ తోటి షెడ్స్ ఇవన్నీ ఇచ్చేవారు ప్లగ్ అండ్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు మనకు. ఆ ప్రాసెస్ ఉన్నట్టయితే కింది స్థాయి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఉమెన్స్ కేటగిరీ వీరందరూ కూడా అటువంటి అవకాశం తీసుకొని ఒక ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటిది ఫస్ట్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఒక అడుగు ముందుకేసినట్టయితే డెఫినెట్గా ఒక ఫ్యూచర్లో నెక్స్ట్ 5-10 yearsకి ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఇలా ఉన్నప్పుడు మెయిన్ ఏదైతే మనకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు లార్జ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఈ మధ్యకాలంలో మనకు ఒకటే సెక్టర్లో వస్తున్నాయో అలా కాకుండా డిఫరెంట్ సెక్టర్లో వచ్చినట్టయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకు, యాన్సిలరీ ఇండస్ట్రీస్కు సపోర్ట్గా ఉంటుందన్నది మా ఆలోచన. సో మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఎక్కడ కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు క్రియేట్ చేయలేదు. అనిల్ రెడ్డి గారు, మీరు ఇందాక అన్నది ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇండస్ట్రీస్కి డెవలప్ కావడానికి కొంత ప్రమోట్ చేయాలి అని. ఇప్పుడు ఈ తెలంగాణలో కనుక చూసుకుంటే మన ఈ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ని పెంచడానికి, వాటి సాగుని పెంచడానికి ఇండస్ట్రీతో కలిసి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటికే కొంత మేరకు అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వచ్చింది. అయితే పూర్తి ఫలాలు అందాల్సి ఉంది ఇంకాను. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీస్కి ఎలాంటి ప్రోత్సాహకాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవి ఏ రూపంలో ఉండాలని అనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎక్కువ మట్టుకు ఇన్సెంటివ్స్ ఎలా ఉండాలి, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ గత కొన్ని ప్రభుత్వాలు అంటే ఎప్పుడు చూసినా కూడా ప్రతి సంవత్సరము అంటే ఫైనాన్షియల్ చూసుకున్నట్టయితే ఆ సంవత్సరం పొడుగులో ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలో ఎక్కడ కూడా అది టోటల్గా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత ప్రభుత్వం చూసినట్టయితే 2015-16 సంబంధించిన ఇన్సెంటివ్స్ ఈ రోజు వరకు పెండింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 years. సో ఇటువంటి విషయాల్లో చూసినట్టయితే స్పీడప్ చేయాలి అవకాశం ఉంది. దీనికన్నా ముందు మనం చూసినట్టయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకు ఏదైనా ప్రాసెస్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. అంటే ఈరోజు స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే ప్రతి చిన్న కంపెనీకి కూడా కంపల్సరీ ఒక ఐటీ రంగానికి ఐటీలో ఒక వింగ్ పెట్టుకొని, అంటే ప్రతి పని కూడా డిజిటల్లో ఉంది కాబట్టి ఆ ప్రాసెస్లో ఎంతో సమయము తర్వాత ఖర్చుతోటి కూడిన ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్కు అంటే ఒక క్యాప్ ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈది తీశారు. కానీ ఎంఎస్ఎంఈ క్యాప్ పెంచడంతో మీడియం స్కేల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు స్మాల్ స్కేల్ సెక్టర్లకు రావడంతో ఏమంటారు పోటీతత్వం కూడా మాకు దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు టైనీ అండ్ మైక్రో ఒకటి చేసి ఆ తర్వాత మీడియం అండ్ అది వేరే సపరేట్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. ఎందుకంటే మైక్రో అండ్ టైనీ అండ్ మైక్రోకి వచ్చే వరకు ఒక లిమిటేషన్ ఆల్రెడీ ఉంది. ఆ క్యాప్ అక్కడ పెట్టి ఏ ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు రిలీజ్ చేయడానికి కానీ బ్యాంక్ రుణాలు ఇచ్చేటప్పుడు కానివ్వండి, వీరికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత లార్జ్ స్కేల్ సెక్టర్ మీడియం స్కేల్ సెక్టర్కి ఇచ్చినట్టయితే డెఫినెట్గా బాగుంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూసినట్టయితే ప్రతి గవర్నమెంట్ దగ్గర అంటే ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము చాలా ఫాస్ట్గా చేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా బాగుంది అని అంటారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా 1 weekలో అయ్యే పని కూడా 1 month 2 months అవుతుంది. కాబట్టి ఈ లేట్ కావడంతో ఇండస్ట్రీ ప్రొడక్షనే కాకుండా ఇండస్ట్రీ మీద కూడా డిఫరెంట్ ఒక రకమైన భారం పడుతుంది, ఫైనాన్షియల్ బర్డెన్. ఇటు బ్యాంకర్స్ నుంచి సపోర్ట్ లేదు. బ్యాంకర్ నుంచి ఎంతో సపోర్ట్ రావాలనుకున్నాము. కోవిడ్ తర్వాత కొంచెం సపోర్ట్ వచ్చింది, కానీ మళ్ళీ అది కంటిన్యూషన్లో ఎక్కడో బ్రేక్ వచ్చింది. కాబట్టి అది ఇప్పటివరకు కూడా కాలేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఈ గ్యాప్ని ఫిలప్ చేసినట్టయితే బహుశా ముందు కాలానికి ఇది ఒక కొన్ని అబ్స్టికల్స్ తొలగిపోవడం అనేది జరుగుతుంది. మీరు ఇందాక డిజిటల్ ఇండియాకి సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడారు. పాపారావు గారు, మనకి ఈరోజు రాష్ట్రపతి గారు పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద జరిగిన పురోగతి గురించి ఆమె చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. 36 లక్షల కోట్ల రూపాయలని ఇంతవరకు మనం డీబీటీ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసినట్టు చెప్పారు. ఇది చాలా ఒక అతిపెద్ద రిఫార్మ్గా ఆమె పేర్కొన్నారు. ఇది ఇప్పుడు రేపటి బడ్జెట్లో అంటే నేరుగా ఉండకపోవచ్చు, కానీ ఈ డిజిటల్ ఇండియా అన్న దానిని ప్రభుత్వ పరంగా ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఒకటి, దీనిలో మానిటరీ ట్రాన్సాక్షన్స్ పరంగా యూపీఐలు అట్లా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉపయోగపడటం. రెండోది ఏంటంటే డిజిటల్ ఇది అనేది కేవలం మానిటరీ ఆస్పెక్ట్స్కే పరిమితం అవ్వక్కర్లా. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ దట్ కుడ్ బి డన్. హెల్త్ విషయంలో కానీ ఇత్యాది విషయాల్లో మీకు ఐటీ ఇట్లాంటివి వాడుకొని చాలా చేయొచ్చు. అదే ఇప్పటికే 53 కోట్ల మందికి ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల అది రిఫ్లెక్టివ్గా చాలా ఎకానమీ మీద జనరల్గా చాలా విషయాలు చాలా చిన్న చిన్న విషయాల్లో కనపడవచ్చు. కానీ మనకి జనరల్గా ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా ఏంటంటే హెల్త్ రికార్డు మెయింటైన్ చేయం.
హెల్త్ టెస్టులు చేయించినా ఏం చేసినా పాత రికార్డు ఏమి మా దగ్గర ఉండదు. మళ్ళీ కొత్తగా పోతే కొత్త డాక్టర్ దగ్గర కొత్త టెస్టులు. కాబట్టి ఏంటంటే డిజిటల్ ట్రాక్ చేసి దాన్ని మొత్తం రికార్డు పెడితే కనుక డాక్టర్లకు ఈజీగా ఉంటుంది. కానీ ఇది కానీ మనకు కూడా అది పేషెంట్ కూడా ఓవరాల్ డాక్టర్కి మన హిస్టరీ మొత్తం అర్థం కావడానికి దాన్ని బట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయి. చాలా చిన్న చిన్నవి కనపడచ్చు కానీ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో నేను ఒకటి చెప్తాను. మనీ జస్ట్ నాకు కూడా అదే అభిప్రాయం ఉంది. మామూలుగా ఏంటంటే ఏమో అసలంటూ డబ్బులు ఇన్కమ్ లేనప్పుడు ఉన్న 100 రూపాయలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ చేసినా కానీ అదే కదా అని అనుకుంటాం. కానీ బట్ మనకు ఓవరాల్గా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి అనేది నిజం. అంటే ఆపర్చునిటీస్ ఏ రకంగా పెరుగుతున్నాయి అనే దగ్గరికి వస్తే మీకు నేను రిమోట్ వర్క్ చేయొచ్చు, రిమోట్ పేమెంట్ తీసుకోవచ్చు. నాకు ఇన్కమ్ పెరిగే స్కోపే కదా అది. నేను ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళకో, ఢిల్లీలో ఉన్న వాళ్ళకో, అమెరికాలో ఉన్న వాళ్ళకో నేను సర్వీస్ ఇచ్చి ఐ కెన్ ఎర్న్ ఇన్కమ్. ఇంతకుముందు నాకు ఎన్ని ఆపర్చునిటీ ఉండేది. మీకు మహా అయితే ఏముందంటే మీకు యూ కెన్ టేక్ దెమ్ క్లాసెస్. అమెరికాలో ఉన్న వాళ్ళ క్లాసెస్ తీసుకోవచ్చు కానీ మీకు ఆ సబ్జెక్ట్ లెవెల్ ఎక్స్పర్టైజ్ క్లాస్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది, ఈజ్ ఆఫ్ లైఫ్ అనేది ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ ఇన్ ఏ మల్టీ డైరెక్షనల్. దీనిలో మనకి స్కిల్ కనుక ఒక ఏరియాలో ఉంటే చాలా చోట్లకి మనం ఎక్స్పాండ్ అవడానికి, అది పర్టికులర్గా సర్వీస్ వైట్ కలర్ ఓరియంటెడ్ స్కిల్ అయితే కనుక ఫిజికల్లీ వేర్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు గో, అంటే ఫిజికల్గా మనం వెళ్ళే అవసరం ఉంటే కనుక ఇది పెద్ద యూపీఐ అంతవరకే పరిమితం అవుతుంది. కానీ మీరు అట్లా కాకుండా వైట్ కలర్ స్కిల్స్ ఉండి కాన్సెప్చువల్ స్కిల్స్ అయ్యేటట్లయితే కనుక ఈ ట్రాన్స్ఫరబుల్ త్రూ ఐటీ ఇట్లా ఉంటే కనుక దానికి ఆపర్చునిటీస్ మీకు తెలియకుండానే అది యూపీఐ డిజిటల్ ఏదో కేవలం పేమెంట్ అంతవరకే పరిమితం అనుకుంటాం. కాదు, దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ దట్ ఆర్ కమింగ్ అక్రాస్ టు యూ. మల్టిపుల్ కోణాల నుంచి చాలా ఈజీ అయింది. చాలా మైండ్కి అది రిఫ్రెషింగ్. చాలా చోట్ల అంతకుముందు అవకాశాలు లేకపోవడం వల్ల చాలా ఆగాయి, లేదు ఇప్పుడు అది. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి సాధారణ ప్రజలు ఎలాంటి అంశాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి? మన రిపోర్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేశారు. అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి, ఒకసారి మనం విందాము. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, మాది వరంగల్ డిస్టిక్. ఆదివాసీ ఏరియాలలో ఉండే ప్రజలకు అన్ని విధాలా వాళ్లకు సౌకర్యాలు కలిగించాల్సిన అవసరము ఉంది. అక్కడ వాళ్ళు పనులు చేసుకుని సరిగా తిండి ఉండి లేక సికిల్ సెల్ ఎనీమియా తోటి చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా బడ్జెట్ ఇంతవరకు ఉన్న దానికంటే మరికొంత పెంచి వాళ్లను రక్షించాల్సిన అవసరం ఉంది. నా పేరు జి తిరుపతి, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను నిరుద్యోగిని. రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ఉండాలని కోరుతున్నాను. నా పేరు కోటగిరి శేఖర్, నేను చిరు వ్యాపారిని. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సందర్భంగా చిరు వ్యాపారులకు మేలు చేసే విధంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. నా పేరు మునీర్ అండి. దేశంలో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ నిరుద్యోగ యువత కోసం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు పిట్టల భాగ్యమ్మ. ఈ బడ్జెట్ సమావేశంలో నిత్యావసర ధరలు అన్ని కూడా రేట్లు తగ్గించాలని, గ్యాస్ చాలా రేటు ఉంది, గ్యాస్ కూడా 500 గ్యాస్ తగ్గించాలని, తక్కువ రేట్ల మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు బి రవి ప్రసాద్, వనపర్తి జిల్లా, దీపనగల్ల మండలం. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఓన్లీ 2-3 months అది ఎలక్షన్ బిఫోర్ వేసేది. ఇంకొకటి ఏంటంటే దాని వల్ల ఫస్ట్ మనది ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ సెక్టర్ మెయిన్ డెవలప్మెంట్ కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కంటిన్యూగా దానికి బడ్జెట్ అయించాల్సిందే. సర్వీస్ బ్యాంకింగ్ కానీ, రోడ్ కానీ, కమ్యూనికేషన్, బీమా రంగాలు కానీ కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి. ఇంకొకటి ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. ఫారిన్ ఇన్వెస్ట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఏర్పడు. దాంతో పాటు ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇది కంపల్సరీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులకు ఏం చేయాలి సార్ అంటే వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. దానివల్ల ఇది మన ఎంప్లాయ్మెంట్ సోర్స్ పెరుగుతుంది, డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అన్ని రంగాలు ఒకే రంగం ద్వారా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి సోర్సెస్ ఏర్పడటానికి అవకాశం. నమస్కారం, నా పేరు శ్రీలత, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను గృహిణిని. రేపు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో పేద, సామాన్య, మధ్యతరగతి గృహిణులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయాలని మేము కోరుతున్నాము.
I am Mohan Ujala, Branch Manager, Gayatri Bank, Dharmapuri Branch in Telangana. Some of expectations on tomorrow's budget from a commoner are: number 1, raising IT exemption limit from rupees 2.5 lakh to 3 lakh to old regime optics, and from rupees 3 lakh to 3.5 lakh to senior citizens. Number 2, increase in standard deductions from rupees 50,000 to 1 lakh, and also increase the exemption of interest on FD deposit from 10,000 to 50,000 to below 60, and from 50,000 to 1 lakh for senior citizens. Number 3, increase maximum deductions from rupees 1.5 lakh to 2.5 lakh under 80C. Number 4, considering increasing in the cost of medical expenses, increase exemption limit under 80D up to ఇక్కడ ఇప్పుడు చాలామంది వాళ్ళ ఆకాంక్షల్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎక్కువగా మనకి నిత్యావసర ధరలను అదుపు చేసే చర్యలు ఒకటి, అలాగే నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి మాట్లాడారు. ఏమంటారు కూర్మనాథ్ గారు, ఎట్లా వీటిని చూడాలి? ఇది అసలు సమస్యలను మనం ఇప్పుడు విన్నాం కదా. మనం ఎకానమీ గురించి, పెద్ద పెద్ద మ్యాక్రో ఇష్యూస్ గురించి, వీటి అన్నిటి గురించి మాట్లాడతాము. అల్టిమేట్గా ఈ రోజు నా అవసరాలకి నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఏం కొనుక్కోగలుస్తాను, నాకేంటి అనేది చూస్తారండి. చాలా ప్రధాన రిప్రజెంటేటివ్గా అందరిది తీసుకున్నారు. ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే తయారీ రంగం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలండి. రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుని, మన ఎంత సర్వీస్ రంగం మన ఆర్థిక రంగానికి ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా మనకి అల్టిమేట్గా మనలాంటి దేశాలకి ఉద్యోగాలు ఇచ్చేది తయారీ రంగం. తయారీ రంగం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ప్రపంచంలో ఏ దేశమైనా కూడా తయారీ రంగం స్ట్రాంగ్గా ఉండే దేశాలు చాలా బలంగా ఉన్నాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు, అదేంటంటే ఒక ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. అది దాని అడ్వాంటేజ్. తయారీ రంగం పెరగాలి, దానివల్ల ఉద్యోగాలు వస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి ఎంత చేయగలదు ప్రభుత్వం, ఎంత పెద్ద మేజర్ డెవలప్మెంట్ అనౌన్స్ చేయగలదా, ఎన్నికల బడ్జెట్ కాబట్టి ఏమైనా ఉండొచ్చా, ఏదైనా జరగచ్చు. కాబట్టి వీటి మీద ఓట్ ఆన్ అకౌంట్ అయినా కూడా, మనది 140 కోట్ల మంది ప్రజలు ఉండే దేశం కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ కూడా నెక్స్ట్ జూలై వస్తే బడ్జెట్ మళ్ళీ జూలైలో రావచ్చు, అసలు ప్రభుత్వం ఏర్పడి అంతా తయారు చేసి. కాబట్టి 6 నెలలకు సరిపడా అయినా మనకి పటిష్టమైన చర్యలు ఉండే బడ్జెట్ చాలా అవసరం అండి. అయితే అనిల్ రెడ్డి గారు, మీరు ఇందాక ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్గా మనకి ఇక్కడ మన ప్రజల్లో కూడా, శ్రోతల్లో కొంతమంది ఈ మాట చెప్పారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు దోహదపడతాయి, లేదా ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా ఇటువంటి ఇనిషియేటివ్స్ ఉండాలంటారా? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ అండి. కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఎక్కువ మట్టుకు ఇది టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది. ఈ టెక్నాలజీ బేస్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ బేస్డ్ వాళ్ళనే మనము ఎంప్లాయ్ చేసుకో అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఎంప్లాయ్మెంట్కు కావాల్సిన, అంటే బిలో స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి కావాలంటే స్మాల్ స్కేల్ సెక్టర్లో, అంటే మామూలుగా ఏదైతే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందో అటువంటి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లార్జ్ స్కేల్ సెక్టర్స్ ఏదైతే దానికి అనుబంధ అన్సిలరీ యూనిట్స్ వచ్చినప్పుడు మనకు దాంట్లో ఎక్కువ మట్టుకు కూడా మనకు అవకాశాలు వస్తుంటాయి. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఆ టైంలో, అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం బిహెచ్ఎల్ అనండి, ఈసీఎల్ అండి, ఇవన్నీ అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఎన్నో స్మాల్ స్కేల్ సెక్టర్స్, అన్సిలరీ యూనిట్స్ వచ్చాయి. ఈ కాలంలో అటువంటి పెద్ద యూనిట్స్ ఎక్కడ కూడా రావడం లేదు, అంటే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అవన్నీ. ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ రావడం లేదు, ప్రైవేట్ వాళ్ళే ఎక్కువ మటుకు వస్తున్నారు. కానీ ఆ లైన్లో, అంటే అప్పుడున్న రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎంప్లాయ్మెంట్ తీసుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి లోకల్ ఆపర్చునిటీస్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. కానీ ఇంకా దాన్ని ఎక్కువ స్ట్రాంగ్గా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇతర రాష్ట్రాలు కూడా అన్నీ చేసుకోవాలి. వోకల్ ఫర్ లోకల్ అన్నమాట. మనం చర్చలో మరింత ముందుకెళ్లే ముందు మరికొందరు వాళ్ళ ఆకాంక్షల గురించి, బడ్జెట్ గురించి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడారు. ఒకసారి విందాము.
నా పేరు ఏదుల నర్సయ్య. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను రైతును. రేపు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రైతుకు పెద్ద పీట వేయాలని కోరుకుంటున్నాను. ఎరువు, విత్తనాలు సబ్సిడీ మరింత పెంచే విధంగా ఉండాలని కోరుకున్నాను. నా పేరు గాదే శ్రీనివాస్, జిల్లా మంచిర్యాల్, గ్రామం నెల్కి వెంకటాపూర్. వ్యవసాయ విధానం ఈ మధ్యలో ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. సేంద్రీయ వ్యవసాయం మీద విస్తృతంగా ప్రచారం జరగాలని, దాన్ని ఆధార్ అనుసంధానం చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో ద్వారా ఏదైతే సబ్సిడీ ఇస్తారో యూరియా మీద, డిఏపి మీద, ఫర్టిలైజర్ మీద, ఒక యూరియా మీద మనం 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాము, డిఏపి మీద 1,500 ఇస్తున్నాము. ఇట్లా కోట్లాది మంది న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు భారతదేశం అంతటా నేరుగా వారి అకౌంట్ 60 నుంచి 75,000 రూపాయలు పడడం జరుగుతుంది. ఈ రకంగా చేసినట్టయితే ముందు ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తారు. నా పేరు లక్ష్మణ్. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ మై మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అని చెప్పేసి రైతులకి ప్రతి ఏడాది 6,000 రూపాయలు యాడ్ చేస్తున్నారు. 6,000 కాకుండా ఆ పథకాన్ని రెట్టింపు చేయాలని ఒక ఆశ. నా పేరు సంజన తాళ్లపల్లి. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. తేనె సాగు చేసే మహిళా రైతుని. ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించే విధంగా రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రంగంలో మహిళలకి ముఖ్యంగా ట్రైనింగ్స్ గానీ, మార్కెటింగ్స్ కి సంబంధించిన స్కిల్స్ గానీ, ఇంకా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎక్కడ ఏ పంటలు వేస్తున్నారు, ఎక్కడ ఎంత అభివృద్ధి పంటలు వేస్తున్నారు, అక్కడ నుంచి మాకు ఎలాంటి సోర్సెస్ ఉంటాయి అనే ఒక టెక్నాలజీని మాకు ఇవ్వగలిగితే ఈ రంగంలో ఎక్కువ మంది మహిళలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవండి రైతులు అనేక మంది ఈ విషయాన్ని అడగడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారో దాన్ని కొంత పెంచితే బాగుంటుందనేది. అలాగే ఈ చేనేత రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కొంత సహాయాన్ని ఆశిస్తున్నారు. పాపారావు గారు ఏమంటారు? దీన్ని మనం ఎలా చూడాలి? ఇది ఎంతవరకు అకామిడేట్ అవుతుంది? పిఎం కిసాన్ పోయినసారి బడ్జెట్ అప్పుడే ఈ డిమాండ్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడాము. అదే డిమాండ్ అంటే చాలా మంది దగ్గర నుంచి అదే వాయిస్, పిఎం కిసాన్ పెంచాలనేది, ఇంకా కావాలి అమౌంట్ అనేది. ఎందుకంటే ఇందాకే మనం మాట్లాడుకున్నట్లుగా ఇన్పుట్ కాస్టులు తగ్గించాలనేది కూడా గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. అది ఇన్పుట్ కాస్టులు తగ్గాలి, ఇన్పుట్ కాస్టులు తగ్గే విధంగా చేయాలనేది. దాంతో ఏంటంటే ఆ ఇన్పుట్ కాస్టులు భరించగలిగేటందుకు కొంత పిఎం కిసాన్ లాంటిది కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకని ఏంటంటే అదొక ఈసారి నేను అనుకోవటం దట్ విల్ బి ఏ మేజర్ థ్రస్ట్. ఎందుకంటే పాలసీగా కొత్తదేది ఇంట్రడ్యూస్ చేయకూడదు, కానీ ఉన్న పాలసీలో యూ కెన్ మెరుగు చేసుకోవచ్చు. కాబట్టి తప్పేం కాదు. కాబట్టి అదొకటి జరిగే అవకాశం భారీగా ఉంది. అదే ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నది, ఇంతకు ముందు నుంచి కూడా థ్రస్ట్ ఎక్కడైతే ఇచ్చిందంటే రైతుకి ఆదాయాన్ని పెంచే మార్గాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అదే ఒకటి మామూలు ఇన్పుట్ కాస్టులు తగ్గించాలి, కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇట్లాంటి ఇది మామూలు పిఎం కిసాన్ లాంటిది. అడ్రస్ చేయడం దగ్గర ప్రాబ్లమ్స్ ఏదో చెప్తున్నారు, మార్కెట్ డిస్టార్షన్ ఇట్లా చెబుతున్నారు. మనం ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నా కానీ ఓవరాల్ ఏంటంటే మార్కెట్ డిస్టార్షన్, ఎంఎస్పీ ఇస్తే మార్కెట్ డిస్టార్ట్ అవుద్దని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వీటి గొడవలు చాలా ఉన్నాయి. కాసేపు పక్కన పెట్టినా కానీ ఇన్పుట్ సబ్సిడీ అనేది పిఎం కిసాన్కి ఈసారి పెరిగే అవకాశం భారీ ఎత్తున ఉంది. బాగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత రెండోది, ఇందాక మీరు మొత్తంగా 2 రౌండ్లలో వచ్చినటువంటి పబ్లిక్ ఇదిలో చూస్తే మీరు ఇందా నేను చెప్పిన క్యాంటర్ సర్వే, క్యాంటర్ ఏదైతే బడ్జెట్ సర్వే ఉందో దానిలో మేజర్ ఇష్యూస్ 2 అని క్యాంటర్ వాళ్ళు బడ్జెట్ సర్వేలో చెప్పారు. ఒకటి ఇన్ఫ్లేషన్, రెండోది అన్ఎంప్లాయ్మెంట్ అని. ఓవరాల్ వాయిస్ మొత్తం దాని చుట్టూనే వినండి. మీరు బాయిల్ డౌన్ చేస్తే కనుక వాళ్ళు ప్రజెంట్ చేసిన ఇష్యూస్ని జనాలు ప్రజెంట్ చేసిన ఇష్యూస్ చూస్తే దే బాయిల్ డౌన్ టు ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఈరోజు నేషన్ ముందున్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూస్. దీన్ని అడ్రస్ చేయడానికి ఇన్ఫ్లేషన్ మరి ఎలా అడ్రస్ చేస్తారనేది. ఎందుకంటే ఒక మానిటరీ పాలసీయే సరిపోదనేది మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు అటు ఇటు చేస్తుంది, దాంతోనే అంతా అవ్వదనేది. కాబట్టి ఫిస్కల్ ఇంటర్వెన్షన్స్ కూడా కొన్ని కావాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏదన్నా ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు పీడిఎస్ లాంటివి కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 80 crore పీపుల్కి ఎటుకూడి సెరల్స్ ఇస్తున్నారు. ఇఫ్ యూ స్ట్రెంథెన్ ది పీడిఎస్, సెరల్స్తో పాటు పల్సెస్ లాంటివి ఇవ్వటం, షుగర్ కూడా పెరిగింది, షుగర్ ప్రొడక్షన్ కూడా తగ్గింది, ఎక్స్పోర్ట్స్ ఆపారు. కానీ ఏంటంటే షుగర్ ప్రొడక్షన్ తగ్గింది. ఈ సంవత్సరం షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కూడా. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ త్రూ పీడిఎస్ ద్వారా మీరు ఇచ్చేది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటి పెంచితే కనుక, నేను చిన్న ఉదాహరణ, కేరళ వాళ్ళు 20 items పైన పీడిఎస్తో ఇస్తున్నారు. అందుకని దేశంలోనే లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది కేరళలో.
స్టేట్ వైజ్ చూసుకుంటే. కాబట్టి ఏంటంటే అది ఒకటి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు మా పీడిఎస్ ద్వారా కనుక ఎక్కువ రకాల ఫుడ్ ఐటమ్స్ ఇస్తే కనుక మార్కెట్లో వాటి ధరలు పెరగడానికి స్కోప్ తగ్గుద్ది. కాబట్టి ఏంటంటే నాట్ ఎక్స్క్లూజివ్లీ గ్రెయిన్స్ ఇవ్వటమే కాకుండా 80 crore పీపుల్కి దెర్ హ్యాస్ టు బి వైడ్ నెట్వర్క్. రివైవ్ చేస్తే కనుక దాన్ని నేను అనుకోవటం కొంచెం పొలిటికల్గా మాట్లాడాల్సి వస్తే కనుక దేర్ విల్ బి నథింగ్ దట్ హెల్ప్స్ ద పొలిటీషియన్. అది ఖచ్చితంగా పొలిటీషియన్కి బాగా హెల్ప్ చేస్తుంది పీడిఎస్ కనుక ఎక్కువ. ఎందుకంటే మీకు 80 crore పీపుల్కి గ్రెయిన్ ఇస్తేనే ఇంత ఎంతో కొంత దాని పాజిటివ్ రిలీఫ్ ఉంది, పాజిటివ్ రియాక్షన్ కూడా ఉంది పబ్లిక్ నుంచి. కాబట్టి ఏంటంటే ఇఫ్ యూ ఎక్స్పాండ్ ఇట్, గివ్ మోర్ ఐటమ్స్, వెన్ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ గురించి వరీ అవుతున్నారు కాబట్టి మీరు దాన్ని కనుక ఎక్స్పాండ్ చేయగలిగేటట్లయితే కనుక లాట్ ఆఫ్ పబ్లిక్ రెస్పాన్స్ పాజిటివ్గా వస్తుంది. చాలా సందర్భాలు స్టేట్ గవర్నమెంట్స్ చేసిన వస్తుంది, అది టైమ్లీ కూడా ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మీరు ఒక ప్రాపర్ హోలిస్టిక్ పాలసీ ఇవ్వడానికి అవకాశం మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మీకు రాదు. కాబట్టి ఈ టైంలో మీరు చేస్తే కనుక దట్ విల్ హెల్ప్. అయితే కూర్మనాథ్ గారు, ఇందాక మనం విన్నాము వాళ్ళు చెప్పడాన్ని, అగ్రికల్చర్ రంగంలో వాళ్ళకి అసిస్టెంట్స్ ఇన్పుట్ పెంచడము అనేది ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు ఈ వాల్యూ బేస్డ్ వీటిని పెంచాలి అని మీరు ఏదైతే అన్నారో, ఈ రెండింటిని సమన్వయించుకుని ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇది విలువ ఆధారిత ప్రోడక్ట్లు చేయడం వల్ల మనకి ముడి సరుకులు అమ్మడం కంటే, వరి అమ్మడం కంటే, లేదా గోధుమలు అమ్మడం కంటే, లేదా ఇంకేదైనా ప్రాసెస్ అమ్మడం కంటే వాటిని కొంచెం వాల్యూ యాడ్ అక్కడ రైతు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, రైతులు ఉండే చోట ఒక గ్రామానికి లేదా 2-3 గ్రామాలకి అంతకంటే మించకుండా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరిగినప్పుడల్లా దాని ధర పెరుగుతుంటుంది. రైతు ఈజీగా ఒక చోటుకు పోయి కమ్యూట్ చేసి ఒక గ్రామంలో పెంచుకుని దాన్ని విలువ ఆధారిత దానికి కొంత ఉపయోగపడి అక్కడి నుంచి మార్కెట్ లింకేజీలు పెట్టాలి, మార్కెట్తో అనుసంధానం చేయాలి. మళ్ళీ ఇంకొక మధ్యవర్తి చేసేసరికి ఏమవుతుందంటే ప్రతి అడుగులోని దాని ధర పెరుగుతుంటుంది. కాబట్టి ఎక్కువ లేకుండా, ఈ చైన్ ఎక్కువ లేకుండా చేసుకోగలిస్తే ఏంటంటే రైతుకు నేరుగా బెనిఫిట్ దొరుకుతుంది. నేరుగా కాకపోయినా కొంత ఇంత. ఇప్పుడు ఏంటంటే ఈ తేడా చాలా విస్తారంగా ఉంది, రైతు దగ్గర నుంచి కన్జ్యూమర్ చేతికి వచ్చేసరికి. అలాగే రైతుకి కొంత బార్గెనింగ్ కెపాసిటీ వస్తుంది. అనిల్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళ ఆస్పిరేషన్స్ కానీ వీటిని చూసిన తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రోత్సాహకం ఎట్లా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అటు ఉపాధి కల్పించేలాగా, ఇటు ఉత్పాదన పెంచేలాగా. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో డెఫినెట్గా ఇది ఎక్కువ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొంచెం భారీ ఎత్తున ఉన్నాయి. కాబట్టి ఇది టెంపరరీ అడ్జస్ట్మెంట్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు కదా 3 నుంచి 6 నెలల వరకు ఏదైతే గ్యాప్ ఉందో దాని కొరకు సంబంధించిన ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ కొరకు చేసే ప్రాసెస్ ఇది. కాబట్టి ఈ బడ్జెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఓట్ ఆన్ అకౌంట్ అన్నప్పుడు ఇటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మట్టుకు ఐటీ సంబంధించిన వాటి మీద ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇంకా వేరే కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి, వాటి మీద ఏమైనా కాన్సన్ట్రేట్ అవకాశం ఉంటుంది. అది తప్పించి ఇండస్ట్రీకి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే మాకు కనిపించడం తక్కువ కనిపిస్తుంది. అయితే జిఎస్టీ మీద కూడా మనకి ఒక క్విక్ రౌండ్ లోపల జిఎస్టీ మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. పాపారావు గారు చెప్పండి, జిఎస్టీలో ఒకవేళ ఏదైనా మార్పులు వస్తే ఏ దిశగా రావచ్చు? ఒక క్విక్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది మేజర్ ఇష్యూ అయినప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ పెంచడానికి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడంలో చిన్న కారణంగా ఉన్నటువంటి ఇతర కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి చిన్న కారణంగా ఉన్న ఈ జిఎస్టీ వల్ల పెరిగిన ఫుడ్ ఐటమ్స్ తాలూకు ధరలని ఏమన్నా కొంత తగ్గించే దానికోసం జిఎస్టీ వాటి మీద ఏమన్నా సస్పెండ్ చేయొచ్చు. మొత్తానికి మొత్తం తీసేస్తారా, సస్పెండ్ చేస్తారా తాత్కాలికంగా అనేది ఒకటి. అది హెల్ప్ చేస్తుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెండోది ఏంటంటే మై డిసెంటింగ్ వ్యూ ఒకటి, ఓవరాల్గా ఇండస్ట్రీ కంటే కూడా మీకు సుమన్ బెరీ అని మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఆయన పదే రిపీటెడ్గా చెబుతుంది. ఈవెన్ నేను కూడా నమ్మేది ఏంటంటే ఇండియా హ్యాస్ మోర్ ఆపర్చునిటీస్ టు బికమ్ ఏ అగ్రికల్చరల్ సూపర్ పవర్. మ్యానుఫ్యాక్చరింగ్లో మనకేంటంటే గ్లోబల్ డిమాండ్ ఉండాలి.
దేశంలో కూడా డిమాండ్ ఉండాలి. డిమాండ్ లేకుండా మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎంత పుష్ ఇచ్చినా సప్లై సైడ్ ఎకనామిక్స్ అవుతుంది తప్పితే అది డిమాండ్ లేకుండా అది అవ్వదు. అది కొంచెం కష్టమైంది కాబట్టి. అది కాకుండా రెండోది ఏంటంటే గ్లోబల్ డిమాండ్ డిక్లైన్లో ఉంది. రెండోది మీకు ఇట్లాంటి సమస్యలు కాబట్టి ఏంటంటే అదిను ఆటోమేషన్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ తగ్గిపోయినాయి బాగా. కాబట్టి ఏంటంటే మనకున్నది మెయిన్ ఎక్కువ మ్యాన్ పవర్ మనుషులు అగ్రికల్చర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని యూటిలైజ్ చేసుకుని అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్ చేస్తే దేశంలోనే డిమాండ్ క్రియేట్ అవుద్ది. ఆటోమేటిక్గా యూ కెన్ క్రియేట్ డిమాండ్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియా డిమాండ్ క్రియేట్ చేయాలంటే రూరల్ ఏరియాలో జనాల ఇన్కమ్స్ పెరగాలంటే అగ్రికల్చర్ సూపర్ పవర్గా అగ్రికల్చర్ మీద ఫోకస్, అగ్రికల్చరల్ ఇన్కమ్స్ పెంచడం మీద, అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంట్ చేస్తే కనుక అది మనకి బెటర్ స్టార్టింగ్ పాయింట్ అవుద్ది తప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కూడా పర్సనల్గా నా ఒపీనియను. ఈ మధ్యకాలం సుమన్ బెర్రీ కూడా పదే అదే చెప్తున్నారు. సుమన్ బెర్రీ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ కూడా చెబుతుంది అగ్రికల్చర్ సూపర్ పవర్గా మనం అయితేనే బెటర్ అనేది. సో అది ఒకటి ఆలోచన, నా కంట్రిబ్యూషన్గా నేను అనుకుంటాను. అంటే డిఫరెంట్ వ్యూ అది. ప్రస్తుతం ఉన్న అంశాలని కనుక గమనిస్తే మనకి రేపటి బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అదే మధ్యంతర బడ్జెట్ ఎలా ఉండబోతుంది అన్నది కొన్ని అంచనాలు మనం ఇప్పుడు చర్చించుకున్నాము. మ్యాక్రో ఇండికేటర్స్ చాలా బెటర్గా ఉన్నాయని చెప్పారు పాపారావు గారు. అలాగే అగ్రికల్చర్ బేస్ ఇండస్ట్రీస్ని, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని, క్లస్టర్స్ని పెంచడం ద్వారా అటు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు, ఇటు రైతుల చేతిలో డబ్బు ఉండేలాగా చూడొచ్చని చెప్పారు కూర్మనాథ్ గారు, అనిల్ రెడ్డి గారు. మళ్ళీ రేపు బడ్జెట్ వెలువడిన తర్వాత బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఎట్లా ఉన్నాయి, అవి ఏ రకంగా మన వివిధ రంగాల మీద ప్రభావం చూపబోతున్నాయి అనేది మళ్ళీ రేపు రాత్రి చర్చించుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు మధ్యంతర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శ్రీ పాపారావు గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ కూర్మనాథ్ గారు, ఇండియన్ ప్లాస్టిక్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధ్యక్షులు శ్రీ అనిల్ రెడ్డి వెన్నం వీరు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం ఆకాశవాణి కరస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.